సరస్వతి తెలివి. శ్రీపతి అనేవాడికి తను చాలా తెలివైన వాడినని నమ్మకం. ఒక రోజున వాళ్ళింటికి అతని మేనమామ వచ్చి, "నువ్వు చాలా తెలివైన వాడివి కదా, గుంటగలగరాకు పసరును నుదుటికి పూసుకొని ఏ మంత్రం చదివితే భూమిలోని నిధి నిక్షేపాలు కనబడతాయో చెప్పు" అని అడిగాడు. ఇది విని శ్రీపతి నవ్వు ఆపుకోలేకపోయాడు. తర్వాత అతను, "భలే వాడివి మావయ్య, మంత్రాలను నువ్వు నమ్ముతావా" అని అడిగాడు. మేనమామ దిగులుగా, "నీ తెలివి నా కూతురుకుంటే బాగుండేది. అది ఇలాంటి మాటలన్నీ నమ్మడమే కాక ప్రచారం కూడా చేస్తుంది" అని అన్నాడు. శ్రీపతి మేనమామ కూతురు పేరు సరస్వతి. చక్కని చుక్క. ఆమెను శ్రీపతికిచ్చి పెళ్లి చేద్దామని కూడా అనుకుంటున్నాడు. కానీ సరస్వతి అమాయకురాలని, తనను తెలివైన పిల్ల మాత్రమే పెళ్లాడగలదని శ్రీపతి నమ్మకం. ఏం చేస్తాం, కొందరు తెలివి తక్కువతనంతోనే పుడతారు అని జాలిపడ్డాడు శ్రీపతి. మేనమామ తల అడ్డంగా ఊపి, "తెలివి తక్కువదని దాన్ని ఎలాగంటాను? అది నమ్మిన దాన్ని కాదని ఒప్పించడం ఎంతో తెలివైన వాళ్ళకి తప్ప ఈ పని తనను ఒప్పించడం ఎలా సాధ్యపడుతుంది" అని అన్నాడు. ఇది శ్రీపతికి సవాలుగా తోచింది. వాడు వెంటనే బయలుదేరి మేనమామ ఊరు వెళ్ళి సరస్వతిని కలుసుకొని, "నువ్వు అడ్డమైనవన్నీ నమ్మకు, అంతా వేళాకోళం చేస్తారు" అని నెమ్మదిగా చెప్పాడు. "నేను తెలివైన దాన్ని, అడ్డమైనవి నమ్మను, నమ్మాల్సినవే నమ్ముతాను" అన్నది సరస్వతి. రామాయణం, భారతం వంటి పురాణేతిహాస గ్రంథాలన్నీ క్షుణ్ణంగా చదవాలన్నాడు శ్రీపతి. అయితే సరస్వతి అప్పటికే అవన్నీ చాలా చదువుకుంది. కొన్ని ప్రశ్నలు వేసి ఆమె పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయాడు శ్రీపతి. "మరి నేను తెలివైన దాన్నేనా" అని అడిగింది సరస్వతి. "పురాణాలు చదివితే సరిపోదు, లెక్కలు బాగా తెలియాలి. జీవితంలో లెక్కల అవసరం చాలా ఉంటుంది. గణిత శాస్త్రం వల్లనే మెదడు పదునెక్కుతుంది" అన్నాడు శ్రీపతి. సరస్వతికి గణిత శాస్త్రంలోనూ ప్రావీణ్యం ఉంది. ఆమెను పరీక్షించిన శ్రీపతి అమ్మో అనుకున్నాడు. అతడికి అర్థం కాని చాలా క్లిష్టమైన సూత్రాలను కూడా ఆమె అర్థం చేసుకోగలిగింది. చదువు ఒక్కటే సరిపోదు, లోకజ్ఞానం ఉండాలి. అదుంటే అడ్డమైన వాళ్ళు చెప్పినవి నమ్మవు అన్నాడు శ్రీపతి. "అలా నేనేం నమ్మాను" అన్నది సరస్వతి ఆశ్చర్యంగా. శ్రీపతి గుంటగలగరాకు కథ చెప్పాడు. ఆమె నవ్వి, "నీకు తెలియదా, అది నిజంగా నిజం. ఆ విషయం రాధ చెప్పింది. రాధ ఎన్నడూ అబద్ధం చెప్పదు" అన్నది. "ఆ రాధ నిన్ను ఆట పట్టించింది. ఎందుకంటే ఇలాంటి విషయాలు నువ్వు తప్ప ఇంకెవ్వరూ నమ్మరు కాబట్టి" అన్నాడు శ్రీపతి. "రాధ నాకు మంచి స్నేహితురాలు. దానికి పెళ్ళై 7 ఏడాదైంది. 6 నెలల క్రితం తన భర్త తనకి విషయం చెప్పాడట." "భర్త భార్యకు అబద్ధం చెప్తాడా?" అన్నది సరస్వతి అమాయకంగా. "ఏమో, నీలాంటి భార్య అయితే ఏ భర్త అయినా అబద్ధం చెప్తాడు. అయినా ఇలాంటి విడ్డూరాలను నమ్మేదెలా?" అన్నాడు శ్రీపతి. "అయ్యో, ఇది విడ్డూరం కాదు. ఒకసారి రాధ భర్తను కలుసుకో, నీకే తెలుస్తుంది" అన్నది సరస్వతి. శ్రీపతి రాధ భర్తను కలుసుకున్నాడు. అతడు శ్రీపతి చెప్పింది విని, ఆ గుంటగలగరాకు విషయమై మొత్తం 8 శ్లోకాలున్నాయి. వాటిని ఒక వరుసలో చదివితేనే ఫలితం కనిపిస్తుంది. ఆ పని ఆడవాళ్లే చేయాలి. రాధ ఒక రోజున ఆ పని చేయగలిగింది. ఎలుక కన్నంలో 100 వరహాల మూటను చూసిందామె. పోయిందనుకున్న డబ్బది. రాధకు ఆ ప్రభావం గంటసేపు ఉంది. మరొకళ్ళు అయితే ఇంటి పెరడంతా తిరిగి గంటలో చాలా సాధించేవారు. రాధ 100 వరహాలతో సంతృప్తి పడిపోయింది. ఆ ఉత్సాహంలో శ్లోకాలు చదవవలసిన వరుస క్రమం మరచిపోయింది. మళ్ళీ ఆ వరుస కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. కానీ అందుకు ఎన్నేళ్ళు పడుతుందో ఏమో అన్నాడు. "అన్నాళ్ళు ఎందుకు పడుతుంది" అని అడిగాడు శ్రీపతి ఆశ్చర్యంగా. "ముందు మేము అలాగే అనుకున్నాం. నీ మరదలికి లెక్కలు బాగా వచ్చు. 8 శ్లోకాలను ఎన్ని రకాల వరుసగా పేర్చవచ్చు అని అడిగాం. 40,320 అని చెప్పింది. ఈ శ్లోకాలను అమావాస్య నాడే చదవాలి. ఏడాదికి 12 అమావాస్యలే కదా. మన అదృష్టం బాగుండక అసలు వరస చివరిదాకా దొరక్కపోతే 2688 సంవత్సరాల దాకా ఎదురు చూడాలి. నీ మరదలు లెక్క కట్టింది. ఇది ఎవరికి వారే సాధించి తెలుసుకోవాలి. ఆ వరస ఏమిటో ఇంకొకరికి చెబితే దాని ప్రయోజనం చెప్పిన వారికి లేకుండా పోతుంది" అన్నాడు రాధ భర్త. "ఆ శ్లోకాల వరస నేనే కనుక్కుంటాను. నాకు ఆ 8 శ్లోకాలు ఏమిటో చెప్పు" అన్నాడు శ్రీపతి. రాధ భర్త తాళపత్రాన్ని తెచ్చి శ్రీపతికిచ్చాడు.
అది తీసుకొని ఇంటికి వచ్చిన శ్రీపతితో, బావా ఇది విన్నావా, మంత్రాలతో ఆవు పేడను బంగారంగా మార్చవచ్చట, నా స్నేహితురాలు చెప్పింది అన్నది సరస్వతి. శ్రీపతి వెంటనే, ఆ మంత్రాలేమిటో తెలుసుకున్నావా అన్నాడు. వాటితో నీకు పనేంటి, ఇలాంటివి నువ్వు నమ్మవు కదా అన్నది సరస్వతి ఆశ్చర్యంగా. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో ఒకసారి ప్రయత్నించి చూస్తే తెలుస్తుందిగా అన్నాడు శ్రీపతి. నీకు కావాలంటే తెలుసుకొని వస్తానులే అంటూ మధ్యాహ్నానికల్లా కబురు తీసుకువచ్చింది సరస్వతి. ఆ కబురు ప్రకారం బండెడు ఆవు పేడను తెచ్చి పిడకలు చేసి ఆ పిడకలను హోమం చేయగా వచ్చిన బూడిదను ఒళ్ళంతా పులుముకొని గోదావరిలో స్నానం చేసి రావాలి. తర్వాత మంత్రోచ్చారణ చేస్తూ ఎంత ఆవు పేడను ముట్టుకుంటే అంత బంగారం అవుతుంది. ఇది చెప్పి సరస్వతి, బావా అసలు ఈ ప్రపంచంలోని బంగారం అంతా అలాగే తయారైందని సీత చెప్తుంది అన్నది. శ్రీపతి ఉత్సాహంగా సరస్వతి తెచ్చిన తాళపత్రాన్ని తీసుకొని, నేనేమో ఆవు పేడని బంగారం చేస్తాను, నువ్వేమో నిధి నిక్షేపాలుండే శ్లోకాల వరుస తెలుసుకో, ఎవరు తమ పనిలో విజయాన్ని ముందుగా సాధిస్తారో వాళ్ళే తెలివైన వాళ్ళని లెక్క అంటూ సరస్వతిని సవాలు చేశాడు. సరస్వతి తల అడ్డంగా ఊపి, ఇలాంటి పనులతో సమయం వృధా చేసుకునేందుకు నేనేమైనా తెలివి తక్కువదాన్నా అన్నది. మరి నువ్వు వీటిని నమ్ముతున్నావు కదా, అలాంటప్పుడు ఆచరించడానికి ఏంటి అని ప్రశ్నించాడు శ్రీపతి. నమ్మడం వల్ల నాకు ఎలాంటి నష్టము కలగదు కాబట్టి నమ్ముతున్నాను, ఆచరించడం వల్ల నాకు నష్టముంది కాబట్టి ఆచరించను. ఇంతవరకు నాకెందరో ఎన్నో చెప్పారు, నేను నమ్మాను. అన్నీ నమ్ముతానని అందరూ అన్నీ నాకే చెప్తారు, నేను నమ్మి ఊరుకుంటానంతే, దాని గురించి ఎక్కువ ఆలోచించను. అందువల్ల నేను బోలెడు గ్రంథాలు చదవగలిగాను అన్నది సరస్వతి. తన మరదలు తనకంటే చాలా తెలివైనదని అప్పటికి శ్రీపతికి అర్థమైంది. అతను వెంటనే, నీకంటే తెలివైన వాడిననుకున్న నేనే రాధ భర్త మాటలు నమ్మి ఆ శ్లోకాల సంగతి ఏమిటో చూద్దామనుకున్నాను. అందువల్ల నాకెంతో సమయం వృధా అయ్యేది కదా. ఎదుటి వాళ్ళు అర్థం లేని మాటలు చెబితే విని ఊరుకోవాలి తప్ప వాదించడం, నమ్మి ఆచరించడం తెలివి తక్కువ పని. నీకులాగా నమ్మి ఊరుకునే మాటైతే ఈ ప్రపంచంలో ఏదైనా నమ్మవచ్చు. నేను నీకంటే తెలివి తక్కువ వాడినని ఒప్పుకుంటున్నాను, మరి నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమెను అడిగాడు. అందుకు సరస్వతి నవ్వి, నీ మాటలు నమ్ముతున్నాను కాబట్టి నువ్వు తెలివి తక్కువ వాడేనని నేను అనుకుంటున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు నష్టం లేదు కాబట్టి ఇందుకు ఒప్పుకుంటున్నాను అన్నది. తన కూతురు తెలివిని రుజువు చేయడానికే మేనమామ తనను సవాలు చేశాడని అప్పటికి శ్రీపతి గ్రహించినా అంత తెలివైన భార్య తనకు లభించడం అదృష్టమేనని సంతోషించాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.